హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఏం చేద్దాం మిస్సమ్మ అని చెప్పేసి రాతురు మిస్సమ్మని అడుగుతుండగా, మీరు కిల్లర్ని పట్టుకునే పనిలో ఉండండి. ఈ ఇంట్లో కావాలని ఆయనకు దగ్గర ఉన్నట్టు, ఆయనకు దగ్గర అయినట్టుగా అందరికీ కావాలని నటించేలా నాటకం ఆడుతూ ఉంటా. అది చూసి తట్టుకోలేని మనోహరి నిజస్వరూపం ఎప్పుడో ఓసారి అందరి ముంగట బయట పెడుతుంది అని చెప్పేసి మిస్సమ్మ రాతురుకు చెప్తుండగా దూరంగా ఆరు గుప్తా మిస్సమ్మ మాటలు వింటూ ఉంటారు. మీరు సార్తో క్లోజ్గా ఉంటే మనోహరి ఈజీగా బయటపడతారా అని చెప్పేసి రాత్రి అడుగుతూ ఉంటారు. మా సార్ మేడంతో ఇన్ని రోజులు కలిసి ఉన్నా, ప్రేమగా ఉన్నా బయట పడలేదంటే మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా రాత్రి మిస్సమ్మకు చెప్తూ ఉండగా, వారు ప్రేమలో ఉన్నారు రాత్రి గారు, బయటికి చూపించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ నేను ప్రేమలో నటిస్తాను, ప్రేమించినట్టుగా అందరినీ నమ్మించి నటించబోతున్నాను అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ రాత్రికి చెప్తుండగా దూరంగా గుప్తా ఉన్ను ఆరు విని షాక్ అయిపోతారు. ఇప్పుడు ఈ ప్రేమ అడ్డు పెట్టుకొని మనోహరి నిజ స్వరూపాన్ని బయట పెట్టబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మిస్సమ్మ అసలు రూపం మనోహరి కూడా తెలియాలి కదా. ఈ ఇల్లును చెల్ల చెదరు చేసిన ఆ మనోహరి ఆటను కట్టు పెట్టడానికి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా సార్తో ప్రేమగా క్లోజ్గా ఉన్నట్టుగా నాటకం ఆడి మనోహరి నిజ స్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పేసి మిస్సమ్మ రాజుకు చెప్తుండగా, ఇక మరోవైపేమో ఆరుకు అర్థం కాదు. అలా ఇలా గుప్తా ఇప్పుడు మిస్సమ్మ సార్తో క్లోజ్గా ఉంటే మనోహరి నిజ స్వరూపం అలా ఇలా బయటపడుతుంది అని చెప్పేసి ఈ విధంగా గుప్తను అడుగుతుండగా, ఎలాగైనా బయటపడుతుంది, అది ఆ బాలిక చేయగలుగుతుంది. ఎందుకంటే ప్రేమను తను ఒక్కనికే చెందాలని ఆలోచించింది, స్వార్థపరురాలు. కానీ ఇప్పుడు నిన్ను కూడా పొట్టన పెట్టుకుంది కదా, ఇప్పుడు తనని కూడా పొట్టన పెట్టుకోవాలనుకుంటుంది. అలాంటి స్వార్థపరురాలి భూలోకంలో ఉంచి కూడా ఇక భూలోకానికి భూమికి కూడా బరువు అని చెప్పేసి గుప్తా మనసులో అనుకుంటుండగా, ఏమైంది గుప్తా గారు, నేను అడుగుతుంటే సమాధానం చెప్పలేవేంటి అని చెప్పేసి ఈ విధంగా ఆరు అడుగుతూ ఉంటుంది. బాలిక వీక్షించుము, కాలము ఎటు తీసుకెళ్ళను అటే తీసుకెళ్ళను, నువ్వు వీక్షించు బాలిక. ఈ బాలిక ఏం చేసి నిజస్వరూపాన్ని ఆ బాలికది బయట పెట్టును, ఇక వీక్షించుము అని చెప్పేసి గుప్తా ఈ విధంగా అంటుండగా, అదేంటి గుప్త గారు, నిన్నడిగితే సగం సగం మొక్కలు చెప్తున్నావు, అయినా ఎలా అయితేంది మిస్సమ్మ మనోహరి బండారం బయట పెడతా అంటుంది. ఎలాగైతేంది, నిజాన్ని బయట పెట్టాలి. నా పిల్లల్ని నాకు దూరంగా చేసింది, నా భర్తని, నా ఇంటిని నాకు దూరంగా చేసిన మనోహరి కుట్రను బయట పెట్టాలి అని చెప్పేసి ఈ విధంగా ఇక ఆరు మాటలు విని గుప్తకు మళ్ళీ అనుమానం వస్తుంది. ఏంటి ఈ బాలిక అదో రకంగా విచిత్రంగా మాట్లాడుచున్నది, అసలు ఏం జరిగింది, ఈ బాలికకు నిజంగా తనను చంపింది ఈ బాలికని తెలిసిందా? ఒక్కొక్కసారి ఈ బాలికను చూస్తుంటే నిజాలు బయటపడ్డట్టుగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఈ విధంగా గుప్తా మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపేమో మనోహరి మిస్సమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఓసే బాగి, ఇక నాకే ఛాలెంజ్ కడతావా, ఈ ఇంట్లో ఉండాలని నువ్వు ట్రై చేస్తావా, ఎట్టి పరిస్థితిలో నిన్ను బయటికి గెంటైపోతే నా పేరు మనోహరి కాదని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుండగా లీలా వస్తుంది. ఏంటమ్మ గారు, అసలు ఆ మిస్సమ్మ ఏంటి నీకే శబ్దం చేస్తుంది, అంతేకాకుండా ఇక సార్తో కూడా ప్రేమగా ఉంటుంది. నాకు ఇదంతా చూస్తుంటే ఇక జరగబోయేదేదో జరిగినట్లుగా అనిపిస్తుందమ్మా అని చెప్పేసి లీలా మనోహరితో అంటూ ఉంటుంది. ఏంటే ఏమంటున్నావు? నిజమమ్మా, ఇక మిస్సమ్మ ఆటలు చూస్తుంటే ఏకంగా మిమ్మల్ని బయటికి గెంటేలాగా అనిపిస్తుంది. అసలు ఈ కళ్ళతోని ఇంకేం చూడగలుగుతామో ఏంటో అని చెప్పేసి లీలా మనోహర్తో అంటూ ఉంటుంది. అసలు ఆ భాగ్యని కాదే, ఇక ఎక్కడికి పంపించాను దాన్ని అక్కడికే పంపిస్తా. ఆల్రెడీ ఒకటి వెళ్ళింది కదా, దాని చోటుకే ఇది కూడా వెళ్తుందే. ఏంటమ్మగారు ఏమంటున్నావు? ఏం లేదు, కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా, కాస్త నాకు హెడేక్గా ఉంది అని చెప్పేసి అంటుండగా లీలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపేమో అమర్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా బాబ్జీని పట్టుకొని నిజాలు బయట పెట్టాలని చెప్పేసి ఇక అమర్ చెప్పిన మాటలు మనోహరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. అసలు నేను ఎవరి గురించి ఆలోచించాలి, ఇటు చూస్తేనో ఇక ఈ అమర్ ఆలోచన, ఇటు చూస్తేనో ఈ మిస్సమ్మ, ఇద్దరి వల్ల
ఇక నేను ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయనో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అలా నైట్ అయిపోతుంది. మరోవైపేమో ఆరు బయట కూర్చుంటారు. ఆరును గుప్తా అలా మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు జీబ్ వస్తుంది. జేబులో నుంచి అమర్ దిగుతాడు. ఇక అమర్ చూసి ఆరు కాస్త చెయ్యి ఊపుతూ ఉంటుంది. కానీ అమర్ దిగిన తర్వాత అమర్ చేతిలో మల్లెపూలను చూసి ఒక్కసారిగా ఇక ఆరు షాక్లో ఉండిపోతుంది. అసలు ఏంటి అని చెప్పేసి చేతుల్లో పూలను చూసి ఒక్కసారిగా గుప్తతో, అదేంటి గుప్తా, మా ఆయన మల్లెపూల ఎవరి తీసుకొచ్చాడు? ఒక్కసారి కూడా నాకు తీసుకురాలేదు. అలాంటి మా ఆయన మల్లెపూలు తీసుకొచ్చారా? ఎవరికి? ఏంటి బాలిక, పెళ్ళి చేసేటివి, ఇక ఆ బాలికకు తీసుకొచ్చాడేమో. అదేంటి గుప్తా, ఇక ఒక్కసారి కూడా మా ఆయన నాకు పూలే తేలేదు, అలాంటి మిస్సమ్మకు మల్లెపూలు తీసుకొచ్చాడా అని చెప్పేసి ఇక వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసుకుంటూ అమర్ వెనకాల వెళ్తూ ఉంటుంది. పూలు తీసుకొని అమర్ లోపలికి వెళ్ళిన తర్వాత, ఏమండి ఏమండి వచ్చేసారా అని చెప్పేసి లేడీ పిల్లలాగా పరుగులు తీసుకుంటూ మిస్సమ్మ వస్తూ ఉంటుంది. ఏంటి అంత గావు కేకలాగా పెడుతుంది, ఏదో అమ్మని ఎప్పుడు చూడనట్టుగా అని చెప్పేసి లీలా ఉన్నో మనోహరి రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి అమర్ చేతిలో మల్లెపూలను చూస్తుంది. ఇక మిస్సమ్మ కాస్త అమర్ దగ్గరికి అలా వెళ్ళి నిల్చుంటుంది. ఇక అమర్ చేతిలో మల్లెపూలను చూసిన మనోహరి కాస్త షాక్లో ఉండిపోతుంది. అమర్ పూలు తీసుకొచ్చిన తర్వాత మిస్సమ్మ ఒక్కసారిగా షాక్లో ఉండి అలాగే ఇక చూస్తూ ఉంటుంది. మనోహరి కూడా షాక్లో ఉండిపోతుంది. ఇక వెంటనే అమర్ ఆ పూలను తీసి ఇక మిస్సమ్మ నెత్తిలో సారీ తలలో పూలు పెడతాడన్నమాట. ఇక అమర్ సార్ ఏం చేస్తున్నాడని చెప్పేసి ఆరు కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉండగా మిస్సమ్మ తలలో అమర్ పూలు పెడతాడనమాట. అది చూసి ఆరు కాస్త ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో అమర్ చూసిన మనోహరి కాస్త అలాగే ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది. కాకపోతే మిస్సమ్మకు ఇప్పుడు తప్పదు కదా, మనోహరి బండారం బయట పెట్టాలంటే అమర్ సార్తో క్లోజ్గా ఉంటేనే కదా ఆ మంటతో ఆ కక్షతో నిజాలు బయట పెట్టాలి. ఎందుకంటే నిజం ప్రేమ కాదు కాబట్టి, ఇది అబద్ధంతో కూడిన ప్రేమ కాబట్టి మనోహరికి కుట్ర అనేది బయటపడుతుంది. ఈ ప్రేమే కంటిన్యూ చేస్తూ ఉంటే నిజాలు బయటపడతాయని ఇక మిస్సమ్మ ప్లాన్ వేసిందన్నమాట. ఈలోపు పూలు తీసుకొచ్చి మిస్సమ్మ తలలో అమరు పెడతాడనమాట. అది చూసి ఓర్వలేక మరోవైపు ఆరు మరోవైపు ఇక మనోహరి కుళ్ళుకుంటూ ఉంటారు. ఈలోపు మాత్రం అమర్ సార్ మిస్సమ్మ తలలో పూలు పెడతాడు. అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా ఇక్కడ మాత్రం మనోహరి ఆరు కాస్త కోపంగా చూస్తూ ఉంటారు. ఇక ఒకరి ప్రేమ ఒకరు అందుకొని అలా ప్రేమలో మునిగిపోతారు. ఇక అలా లీల కూడా, అమ్మా ఇప్పుడు నేను చెప్పాను కదా అమర్ సారు ఇక మిస్సమ్మ ఒకరికొకరు ప్రేమలో మునిగిపోయారని, నా మాట మీరు వినలేదు, చూస్తున్నారు కదా అని చెప్పేసి అంటుండగా గుప్త కూడా, ఆహా బహు విచిత్రముగా ఉందే అని చెప్పేసి గుప్తా, అదేంటి బాలిక అంత కోపంగా చూస్తుంటివి, నీవే కదా వాళ్ళ ఇరువురి కళ్యాణం చేసేటివి, ఇరువురిని కలపాలని చూచుతివి, అలాంటివి నీవు కోపముగా తప్పు బాలిక, చూడ ముచ్చటగా ఉంది జంట అని చెప్పేసి అంటుండగా గుప్త వైపు ఆరు కోపంగా చూస్తుంది. మరి ఈ ఇద్దరు నిజంగా చూడ ముచ్చట జంటై ఇక మనోహరి మెడల్ పట్టుకొని గెంటాలని ఎంతమంది ఇష్టపడుతున్నారో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్